నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్ పై నిరుద్యోగులు నిప్పులు చెరుపుతున్నారు. అస్సాం పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉద్యోగ విషయంలో నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బగ్గుమంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గ్రూప్ 4 పోస్టులు పెంచుతామని ఇంతవరకు కూడా ఊసెత్తని కొత్త ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అటు గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నామని కూడా కొంతమంది విద్యార్థి లోకం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనిపై మరింత సమాచారం మనతో పాటు మాట్లాడేందుకు కూడా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కూడా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి అన్న? ఈరోజు ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం నిరుద్యోగులను ఎగిరేరుదంతుంది. ఈరోజు నిరుద్యోగులకు మభ్యపాటలు చెప్పి, నిరుద్యోగులకు లేనిపోని మాటలు చెప్పి, ఈరోజు నిరుద్యోగులతోని ఊళ్ళల్లో జనాలకు లేనిపోని కళ్ళబోళ్ళు మాటలు చెప్పించింది పాత ప్రభుత్వం మీద. సరే అన్న, ఈరోజు అధికారంలోకి వచ్చుడుతోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచామన్నారు. ఈరోజు గ్రూప్ 1 503, పాత ప్రభుత్వం 503 పోస్టులు ఇస్తే దానికి అదనంగా 60 పోస్టులు యాడ్ చేసి ఈరోజు 563 పోస్టులు మేమే ఇచ్చినామని చెప్పేసి ఈరోజు సంకలు గుద్దుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతా అన్నారు. ఆ రోజు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్ 1 అనేది 1:100 సాధ్యమవుతుంది, కానీ ఎందుకు ఆ పాత ప్రభుత్వం కేసీఆర్ గారికి ఎందుకు ఇవ్వట్లే అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు అధికారంకి వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఎందుకు ఈరోజు గ్రూప్ 1 అనేది 1:100 చేయలేకపోతున్నారు? ఇంకోటి ఈరోజు పాత 35,000 పోస్టులు మేము అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినామంటారు అన్నారు. ఆ 35,000 పోస్టులకు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వేసిళ్ళు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిళ్ళు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చిళ్ళు, ఏ ప్రభుత్వంలో ఇచ్చిళ్ళు, దానికి సంబంధించిన డేటా అంతా జనాలకు ఇవ్వండి. ఈరోజు నిరుద్యోగులను మభ్యపెట్టి, నిరుద్యోగులకు లేనిపోని మాటలు చెప్పి, కళ్ళబోలు మాటలు చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ గారిని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి నిరుద్యోగులను మొత్తం మిస్మరేజ్ చేసే విధంగా, అంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చుడుతోనే 2 లక్షల జాబులు వేపిస్తా అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ నోటుతో చెప్పించినా ఇంతవరకు నోటిఫికేషన్లు ఊసేలేదన్న. 10 నెలలు కాదు, 5 సంవత్సరాలు అయినా సరే కానీ ఈరోజు ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వదన్న. మనతో పాటు మరికొంతమంది అంటే విద్యార్థుల సమస్యలపై ఇప్పటికే అనేక పోరాటాలు చేశారు. అంటే విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఒకవైపు కొద్ది రోజుల కిందటే ఇదే నిజాం కాలేజీలో అమ్మాయిలు పెద్ద ఎత్తున కూడా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికి విద్యార్థి పట్ల సమస్యలు తీరకపోవడాన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏదైతుందో ఎలక్షన్ సమయంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని వచ్చిన ప్రభుత్వం ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న. ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు, మాకు నిరుద్యోగులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్న. ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తామనేది తెలియదు. ఏదో జాబ్ క్యాలెండరు నామకే వాస ఏదో మబ్బు పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఇదే చూపిస్తున్నారు. అది ఈ సంవత్సరం కూడా ఇవ్వలేవన్నా, వచ్చే సంవత్సరం ఇస్తా అని ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నది. అంటే ఊర్లలో సైతం కూడా ఎన్నికల సమయంలో మీరు ఇంటింటికి తిరిగి కూడా చాలామంది మార్పు కోరుకున్నారని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఊర్లలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది? మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ నోటిఫికేషన్ రాకపోవడం పట్ల, మీకు ఉద్యోగాలు రాకపోవడం పట్ల? ఊర్లలోకి వెళ్తే మమ్మల్నే తిడుతున్నారన్న. ఈ ప్రభుత్వం మీరన్నా బాగుపడతారని మీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మా అమ్మ నాన్నలు అయితే ఈ ప్రభుత్వం మీరన్నా బాగుపడాలని ఈ ప్రభుత్వాన్ని కొడితే ఇంతవరకు ఎలాంటి లేదన్న. వాళ్ళు పోతే మమ్మల్నే తిట్టే పరిస్థితి ఉన్నది. కొద్ది రోజుల కిందట కూడా నిరుద్యోగులు నిరుత్సాహానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తున్నారు? ఉద్యోగాల విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాట తప్పింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది, ఉద్యోగార్థులను మోసం చేసిందని ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ఊరూరా తిరుగుతూ ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి నిరుద్యోగులను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. అధికారంకి వచ్చినటువంటి 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నేటి వరకు ఉద్యోగాలపై ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం భర్తీ చేసినటువంటి 35,000 ఉద్యోగాలను వారిచ్చినట్టుగా మందికి పుట్టిన బిడ్డలు వారి బిడ్డలుగా ప్రచారం చేసుకొని ఆ యొక్క ఉద్యోగ నియామకాలు ఏవైతేనో అవి పంచి వారివని చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది, కానీ కనీసం 10 జాబులు కూడా నింపిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు ఊరూరా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఈరోజు బాధపడే విషయానికి వచ్చిరనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇక కాంగ్రెస్ పార్టీని ఊరూరా తిరిగి గెలిపించినందుకు ఊర్లలో కాంగ్రెస్ పార్టీని చీదరించుకునేటువంటి రోజులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీని అందరు పెద్ద ఎత్తున
నిరసనలు వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో నిరుద్యోగులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అనువనున అడుగడుగున నిలదీస్తాం, నిరుద్యోగుల పక్షాన పోరాడతామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రజాపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్తున్నారని కూడా నిరుద్యోగులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ దశరథ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.